హాయ్ అండి అందరికీ. సో మీరు చూస్తున్నారు కదా ఈ క్లాత్. సో ఇది కేవలం 100 రూపీసేనండి. ఒక మీటర్ 100 రూపీస్ అనమాట. సో ఇటువంటి క్లాత్ తోటి మనం చిన్న పిల్లలకి అంటే ఒక 5 సంవత్సరాల పాపకి ఏ రకంగా గౌన్ కట్ చేయాలన్నది చూద్దాం. సో ముందుగా మనం ఈ ఫ్రాక్ని కుట్టడానికి కావాల్సిన మెజర్మెంట్స్తో పాటు నేను ఆల్రెడీ ఆ మెజర్మెంట్ చెప్పాను. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అనేది నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకుని ఎందువల్ల ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాము అంటే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ పెడతాం కదండి, దానికి హుక్స్లు పట్టి తాడు పట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేయక్కర్లేకుండా సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తున్న విధంగా మనం బాడీ మెజర్మెంట్లు తీసుకుంటాం. ఫస్ట్ మనం దేనికి దానికి సెపరేట్ చేసుకోవాలి. సో ఈ రకంగా మనం బాడీ మెజర్మెంట్ పొడవు తీసుకున్నాక ఇక్కడ పొడవు నేను 12 ఇంచులు తీసుకున్నానండి. సో అదేవిధంగా ఒక 1 ఇంచు స్టిచ్చింగ్ కోసం వదిలేసాను అనమాట. పాదం వెడల్పు మనం స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. సో రెండు పక్కల ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనం వచ్చిన ఈ బాక్స్లోనే మనకు ఒక బాక్స్ టైప్లో వచ్చింది కదా. సో ఇందులోనే మనకి టాప్ పార్ట్ అనేది వస్తుంది. సో అందుకోసం దాన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. సో ఈ రకంగా సెపరేట్ చేసుకున్నాక మనం నెక్ అలాగే వెనక హార్మ్ హోల్స్ ఎలా పెట్టాలో చూడండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఒక 1 ఇంచ్ క్లాత్ పక్కకు పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. అది ఎందుకంటే ఒకటి క్లోజ్డ్ ఎండ్, ఇంకొకటి ఓపెన్లోకి వస్తుంది అనమాట. అది నేను ఉక్సుల పట్టీకి, తాళ్ళ పట్టీకి లేదా జిప్పు కోసం అని చెప్పి దాన్ని వదిలేసాను. అందువల్ల అదేంటి. సో మనం ఇలాగ ఎగ్జాక్ట్గా పెట్టుకుని, ఈ చిన్నపిల్లల ఫ్రాకే కాబట్టి పెద్దగా ఫిట్టింగ్లో మనకు ప్రాబ్లం ఏం రాదు. ఈ రకంగా మనకి ఎంతెంత పొడవులు ఉన్నాయో చూసుకుని ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం దానికి ఏ రకంగా పెట్టాలనుకుంటున్నామో ఏంటి అనే దాన్ని బట్టి మనం చేసుకున్న మార్కుల ద్వారా నేను చూపిస్తున్న విధంగా లైన్స్ గీసుకుని ఆర్మ్ హోల్ షేపు, నెక్ షేపు ఇస్తే సరిపోతుంది. సో అదేవిధంగా మనకి ఈ పొడవు కూడా ఎంత కావాలో చూసుకోవాలి కదండి. ఆర్మ్ హోల్ మనం ఇలా పెట్టుకున్నాము, అది సరిపోతుందో సరిపోదో తెలియదు. సో అందుకోసం చెప్పి ఇంకొకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, తప్పే ఉంది. సో కటింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కనుక మనం మళ్ళీ రీగ్రేట్ చేసుకోలేము. సో అందుకోసం అని చెప్పి మనం అప్పటికప్పుడే కటింగ్ చేసే ముందరే మనం జాగ్రత్తగా కట్ చేయాలి. సో ఈ రకంగా మనం ఇవ్వాల్సిన ఖర్చు అన్నీ పెట్టుకుని ఈజీగా అసలు ఏ కొలతలు వాడక్కర్ లేకుండా ఒక ఆది గౌను పైన పెట్టుకుని ఈ రకంగా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను నెక్ రౌండ్ షేప్ ఇస్తున్నాను. అలాగే బ్యాక్కి మాత్రం ఆ ఇంచ్ నేను వదిలేశాను. ఇక్కడ ఆర్మ్ హోల్కి కూడా మనం మామూలుగా ఇచ్చేస్తుంది. స్లీవ్లెస్సే కాబట్టి ప్రాబ్లం రాదు. సో ఈ రకంగా మనం షేప్ ఇచ్చుకున్నాక దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం షోల్డర్ కట్ చేసేటప్పుడు కొంచెం షోల్డర్ దగ్గర తగ్గించుకోవాలి. ఒక పాదం వెడల్పు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో ఈ రకంగా నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుని కట్ చేసేయాలి. అలాగే నడుం దగ్గర ఒక్క పావించు మనం పైకి పెట్టుకుని కట్ చేసుకుంటే పక్కకి లాగేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం కొంచెం పైకి ఇచ్చుకుంటే మనం కుర్చీలు పెడతాం కదా, సో కుర్చీలు ఆటోమేటిక్గా రౌండ్ తిరుగుతాయి. దాంతో మనం ఇలా చేస్తే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనం డ్రా చేసుకున్న విధంగా దాన్ని కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మన హ్యాండ్ తిరగాలి. అలా తిరిగితేనే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే నేను క్లాత్ ఎక్స్ట్రా పెట్టానో అక్కడ చిన్న ఖర్చు అంటే నెక్కి సెంటర్లోకిను నేను వదిలిన ఖర్చు నాకు తెలియడం కోసం చిన్న టక్స్ పెట్టుకున్నాను. అలాగే ఎక్స్టెన్షన్ దగ్గర అంటే మనకి ఎక్కడైతే మార్జిన్ వదులుతామో అక్కడ కూడా పెట్టుకున్నాను. చూసారా మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి 1 ఇంచ్ ఖర్చు కూడా ఉందన్నమాట. సో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇప్పుడు మనం ఇందులోను బ్యాక్కి బ్యాక్, ఫ్రంట్కి ఫ్రంట్ సెపరేట్ చేసుకోవాలి. అదేవిధంగా సెపరేట్ చేసుకుని అది కటింగ్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే దీనికి డబల్ లేయర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇది నేను ఇప్పుడు మీకు చూపించింది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఈ ఫ్రంట్ పార్ట్కి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 1/2 ఇంచు జాగ్రత్తగా 1/2 ఇంచు మాత్రమే మనం లోపలికి గీసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే చంకల దగ్గర మనకి పట్టినట్టుగా ఉండకుండా
ఉండడం కోసం. ఎవ్వరికైనా ఎంత చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఇదైతే కంపల్సరీ అండి. లేదంటే చంకల దగ్గర నొక్కేస్తుందనమాట. అనీజీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నాకు ఈ బాటమ్ కట్ చేసుకోవాలి. సో, దాంతోపాటు ప్యాటర్న్ బట్టి చూసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఏం చేసుకున్నానంటే అది 4 ఫోల్డ్ మీద ఉంది ఫ్రెండ్స్ క్లాత్. సో, మీకు తెలియడం కోసం మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా డబల్ లేయర్ మీద ఉంది. సో, ఇంకొక డబల్ లేయర్ వేశాను. మొత్తం 4 ఫోల్డ్స్ అనమాట. ఓకే, ఈ 4 ఫోల్డ్స్ని ఇది టాప్ కూడా మనకి 4 ఫోల్డ్లో ఉంది. సో, అంటే దీనికి మనం డబల్ లెంత్ అనేది తీసుకుంటున్నాం. మనకి కావాల్సిన టోటల్ లెంత్ 26 గౌన్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి. సో, ఇప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లోంచి ఆల్రెడీ 12 ఇంచెస్ తీసేసాం కాబట్టి మిగతా 14 ఇంచులు మనం కింద దానికి కట్ చేసుకోవాలి. అదేవిధంగా నా దగ్గర ఇంకా క్లాత్ ఉంది కదా, నేను డబుల్ లేయర్ కింద కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ రకంగా ఒక 14 ఇంచెస్ ఒక లేయరు, 7 ఇంచెస్ ఒక లేయర్ కింద నేను కట్ చేశాను అనమాట. కట్ చేసి వీటిని ఏ రకంగా ఫ్రిల్స్ పెట్టాలి ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఈ రకంగా జాగ్రత్తగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ డబల్ లేయర్ కింద పెడితే బాగుంటుంది. సో, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సో, ఈ రకంగా మనం 7 ఇంచెస్కి ఒకటి, 14 ఇంచెస్కి ఒకటి డబల్ లేయర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది స్మాల్ లేయర్ అనమాట. ఇది 7 ఇంచెస్ కట్ చేస్తున్నాను నేను. అది 14 ఇంచెస్, 7 ఇంచెస్. సో, ఈ రకంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో, ఫస్ట్ బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ ఒక హుక్స్ల పట్టీకి, తాళ్ళ పట్టీకి అని చెప్పి వదిలేసాం కదా. సో, దాన్ని వదిలేసినట్టుగా మనం ఈ రకంగా ముందర వాటిని స్టిచ్ చేసేసుకుందాం. లేదంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఏమవుతుందంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో, ముందర మనం ఏదైతే ఓపెన్ ఎక్స్ట్రా పెట్టామో వాటిని క్లియర్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది ఈ రకంగా నేను చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి. అంటే ఒకటి నేను ఇక్కడ బటన్స్ వేద్దాం అనుకున్నాను. సో, ఒకటి బటన్స్కి, ఇంకొకటి కాజాకి. ఈ రకంగా 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ మనం కిందే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ అటాచ్ చేసుకోకపోతే మనం కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు అంటే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తూ ఉంటాయి. సో, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బాక్స్ కింద డ్రా చేసుకుని ఆ బాక్స్లోనే మనం ఒక లైన్ వేసుకుంటే 2 కూడా చక్కగా నీట్గా ఫిట్టింగ్ బాగా వస్తాయి. సో, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనకు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం షోల్డర్స్ అనే వాటిని అటాచ్ చేసేసుకుందాం. అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్. నెక్స్ట్ మనం ఇలా సింగిల్ క్లాత్లు ఉన్నప్పుడు డిజైన్ వైపును షేడెడ్ వైపు కూడా కన్ఫ్యూజ్ అవుతాం కొన్ని క్లాత్లు. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఈ రకంగా మనం షోల్డర్స్ అనే వాటిని అటాచ్ చేసేసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఆ నెక్కి ఇలా రకంగా క్రాస్గా కటింగ్ చేసుకున్న క్లాత్ని మనం వేసుకుంటే లోపలికి పెట్టి కుట్టేయచ్చు అనమాట. సో, ఇలా పెట్టి మనం నెక్ చుట్టూరా చిన్నగా కుట్టేసి దాని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకు అక్కడ ఫినిషింగ్ బాగా వస్తుంది. సో, ఇలాగే మనకి ఈజీగా కేవలం చిన్న చిన్న మొత్తం అంటే కొంచెం తక్కువ డబ్బులతోటే మంచి మంచి ఫ్రాకులు కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో, చేతిలో పనుండి సమయం ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటివి మనం మళ్ళీ ఎన్నో వీడియోలు తీసుకోవచ్చు. వీడియోలతోటే కాదు, చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా వరకు పిల్లల బట్టల కోసం అని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్గా చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఎదిగే పిల్లలు ఒకసారి టైట్ అయిపోతాయి, ఒకసారి పొట్టయిపోతాయి. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంత పెట్టుకున్నామే, టైట్ అయిపోయింది, సరిగ్గా వేసుకొని కూడా వేసుకోలేదు అనే ఫీలింగ్తో మనం ఉంటూ ఉంటాము. సో, మీరు కనుక ఇలా ట్రై చేశారంటే అసలు మాకు మిషన్ రాదు, మేము చేయలేము అన్నవాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనం చేసే ఒక చిన్న ఇన్నోవేషన్ థింగే అది చాలా పెద్దదానికి దారి తీయచ్చు. సో, అందుకోసం అని చెప్పి మనకి రాదు అని మాత్రం వెనక్కి వెళ్ళొద్దు. ఏదో ఒకటి ట్రై చేయండి, మొత్తానికి పోతుంది. నెక్స్ట్ టైం పోయింది అంటే మీకు అందులో మెలకువ అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా కొంతమందికి ఏదైనా కటింగ్ సరిగ్గా రాకపోయినా, ఫిట్టింగ్ సరిగ్గా రాకపోయినా, నేను ఎంత చేస్తున్నా కూడా నాకు రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు అలా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఒకటి పోయిందంటే కనుక మనకి
అందులో ఉన్న మెలకువలు వచ్చాయని అర్థం. సో ఇప్పుడు నేను ఈ ఫ్రాక్కి నెక్ అనేది కంప్లీట్గా అయిపోయానమాట. ఇప్పుడు స్లీవ్స్ డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది స్లీవ్లెస్ కాబట్టి నేను చిన్నగా ఒక రిబ్బన్ క్లాత్ లాంటిది తీసుకున్నాను. అంటే 2 ఇంచెస్ వెడల్పులో క్లాత్ని తీసుకుని లాంగ్ 24 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి తీసుకుని ఈ రకంగా చిన్న చిన్న పాదం వెడల్పు కుర్చీలు పెడుతూ కుడుతున్నాను అనమాట. సో ఇలా కుట్టింది మనకి, ఇలా కుట్టి మనం ఈ ఆర్మ్ హోల్ అనే దానికి అటాచ్ చేస్తాము. ఒక్కసారి చూడండి, అలా అటాచ్ చేస్తే అది ఏ షేప్లోకి వస్తుందో చూడండి ఒకసారి. సో మనం ఆటోమేటిక్గా కుర్చీలు పెట్టేసాం కాబట్టి ఈ క్లాత్ అనేది రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఇంకెలా ట్విస్ట్ చేసినా తిరిగే స్టేజ్కి వచ్చేస్తుంది స్ట్రైట్ నుంచి. సో ఇప్పుడు మనం దాన్ని ఈజీగా ఇలా చంక దగ్గర పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు. సో ఇది చిన్న లిటిల్ బటర్ఫ్లై హ్యాండ్లా అవి ఎగురుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఈ మోడల్. అందులోని సమ్మర్ కదా, సో స్లీవ్లెస్లా కాకుండా ఇలా ఒక చిన్న మోడల్ ట్రై చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ రకంగా మనం కుట్టిన తర్వాత దీన్ని తిరగేసి మళ్ళీ దీని మీద ఒక చిన్న సైడ్ స్టిచ్ వేస్తే పైకి వెనక్కి ఎగిరిపోకుండా ఉంటాయి. ఎప్పుడైనా కుర్చీలు మనం పెట్టినప్పుడు పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోలేకపోతే మనం కుర్చీలు పెట్టినంత నీట్గా కనిపించదు అనమాట. సో ఈ రకంగా పెడతాం. మనకి చూసారు కదా ఎంత బుజ్జిగా హ్యాండ్స్ రెడీ అయ్యాయో చిన్నపిల్లలు. మనం ఇది బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. సో మనం ఒక సైడ్ కింద గోరెంచ్ కింద కుట్టేసుకుని ఇక్కడ మనం ఎలా అయితే హ్యాండ్స్కి చిన్న కుర్చీల కింద పెట్టామో ఆ రకంగా చిన్నగా కుర్చీలు పెట్టుకుని వచ్చేస్తాం. సో ఇది లాంగ్ లేయర్. అదేవిధంగా మనం ఈ షార్ట్ లేయర్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇందులో హాఫ్ లేయర్స్ ఫ్రాక్ అనుకున్నాం కాబట్టి సో దీన్ని కూడా మనం చిన్నగా కుర్చీలు పెట్టుకుని కింద కూడా గోరెంచ్ వేసి కుట్టేద్దాం. పెద్దది రకంగా మనం చిన్న హాఫ్ పాదం ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ చిన్న కుర్చీలు పెట్టుకుంటూ ఇలా ఒక లాంగ్ లేయర్ని అదేవిధంగా ఈ చిన్న లేయర్ని కూడా కలిపి కుట్టుకోవాలన్నమాట. సో దాన్ని సెపరేట్గా కుట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లాంగ్ లేయర్తో ఒక షార్ట్ లేయర్ని మనం పెట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండింటిని పెట్టి ఇది ఒక లాంగ్ లేయర్, ఇలా ఒక షార్ట్ లేయర్ పెట్టుకుని ఈ రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. సో దీని మీద మనం ఒక లైన్ వేసుకుంటే ఇంక కదిలిపోకుండా ఉంటాయి. సో అలా లైన్ వేసుకున్నవి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుని సైడ్స్ మనకి ఎంత లూజ్ కావాలో చూసుకుని మనం ఆల్రెడీ 1 ఇంచ్ మార్జిన్ వదిలాం కదా, దాని ప్రకారం జాగ్రత్తగా మనం కుట్టిన అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు కుట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే హడావిడిగా కుట్టేసినప్పుడు మధ్యలో లేయర్లు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ మనం కుట్లిప్పాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా నీట్గా ఇలా కుట్టుకుంటే ఫ్రీగా మీకు కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈలోగానే మనం కావాలంటే చాక్లెట్స్ పెట్టుకోవచ్చు ఫ్రంట్కి, లేదా బోస్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు వెనకాల. సో ఈ రకంగా మనం ఎన్నో మోడల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనకి అవుట్లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కేవలం 100 రూపీస్తో మనం ఎంత మంచి ఫ్రాక్ని కుట్టుకోగలిగామన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసే వాళ్ళకు ఉంటే కనుక ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చిన్నగా ఈజీగా అక్కడ ఒక బటన్ పెట్టుకున్న హ్యాండ్స్ అది చూసారా ఎంత ఫినిషింగ్ అది బాగా వచ్చిందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.